మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లేటెస్ట్ సినిమా ఓజీ రాబోతుంది సెప్టెంబర్ 25న. అయితే ఈ సినిమా టికెట్ను 5 లక్షలకు కొన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకు ఎంత రేటు పెట్టి కొన్నారు అంటే వీరమల్లు ఫ్లాప్ అయింది కాబట్టి దీనికి బజ్ క్రియేట్ చేయడం కోసం ఇటువంటి ఏమైనా చేస్తున్నారా, అలా ముందు నుంచి కూడా బజ్ ఉందనుకోవాలా, అలా చూడాలి. దే కాల్ హిమ్ ఓజీ, ఓజస్ గంభీరా, లేకపోతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. మామూలుగా అఫిషియల్ గా అయితే ఓజస్ గంభీరా. సో ఈ ఓజస్ గంభీరా ఓజీ సినిమాకి విపరీతంగా క్రేజ్ క్రియేట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే టికెట్ రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. నైజాం ప్రాంతంలో మొట్టమొదటి టికెట్ వేలం ఒక వ్యక్తి పెట్టాడు అనమాట. ఆ వేలంలో మామూలుగా 1,00,000-2 లక్షలు పాడారు కొంతమంది. అయితే అమెరికాలో ఉండే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని 5 లక్షలకి పాడాడు. హైయెస్ట్ బిడ్ 5 లక్షలకి వచ్చింది. దాంతో అతనికి అమ్మారు అనమాట టికెట్. ఇప్పుడు 5 లక్షల్ని వేలం పాడిన అతను 5 లక్షల్ని నేను జనసేనకి విరాళంగా ఇస్తానని కూడా ప్రకటించాడు అనమాట. సో అట్లాగే అక్కడ ఈ మన అమెరికాలో కూడా ఇప్పటి వరకు 1 మిలియన్ టికెట్ల పైన అమ్ముడుపోయినట్టుగా చెప్తున్నారు. సో ఎందుకు ఇంత బజ్జీ దీనికి ఏర్పడిందా, లేకపోతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా? నిజానికి దీనికి సంబంధించి ఇప్పుడు 3 మాత్రమే బయటకు వచ్చాయి. ఒక 2 పాటలు, ఒక గ్లిమ్స్ నిన్న బయటకు వచ్చింది. ఇంకే వేరే ఏమీ వదలలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక మొన్న హరిహర వీరమల్లు అనుభవంతో వీళ్ళు డివి దానయ్య వీళ్ళు ముదురులు కదా ఆల్రెడీ ఇండస్ట్రీలో, మార్కెటింగ్ లో కూడా వాళ్ళకి త్రిబుల్-ఆర్లు ఇవన్నీ చూసారు కాబట్టి అనుభవం ఉంది. సుజిత్కి కూడా నేషనల్ వైడ్ మార్కెట్ ఇవన్నీ ఐడియా ఉంది, డైరెక్టర్ కూడా. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా దీన్ని అన్ని బయటకు వదిలేస్తే ఇది తెలిసిపోతుంది. మొత్తం తెలిసిపోయిన వల్ల నెగిటివ్ ఇది వచ్చేట్టుకుంది. అందుకని కంప్లీట్ గా వదలకుండానే ఒక బడ్జ్ క్రియేట్ చేయాలి అనేది ఒక నెంబర్ 1 ప్లాన్. నెంబర్ 2 ఏంటంటే ఇది కూడా బిగ్ బడ్జెట్ సినిమానే. ఇప్పుడు మనకి హరిహర వీరమల్లు ఎగ్జాంపుల్ ఏంటంటే, హరిహర వీరమల్లుకి బ్యాడ్ టాక్ అనేది భయంకరంగా వచ్చేసింది. ఫస్ట్ షో నుంచి వచ్చేసింది. దానివల్ల దాని డబ్బులు రాలేదు, అభిమానులకు కూడా అది నచ్చలేదు. సో ఆ ప్రమాదం దీనికి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా రొటీన్ స్టోరీ, ఇదేమీ కొత్త స్టోరీ ఏమి కాదు. ఒక రివెంజ్ గ్యాంగ్స్టర్ భాష లాంటి సినిమానే. ఒకప్పుడు పెద్ద గ్యాంగ్స్టర్ ఉంటాడు, మళ్ళీ కొన్ని ఏళ్ల గ్యాప్లో మళ్ళీ వస్తాడు, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది కొన్ని వందల సినిమాలు, మనం ప్రపంచవ్యాప్తంగా అయితే 1000 సినిమాలు సేమ్ కథ వ్యవహారం. దీంట్లో ఇంక ఎవరినో విలన్ పెట్టడం, వాడి డైలాగులు, వీళ్ళు ఇది ఈ గోల, ఎలివేషన్లు, రొమాన్స్లు ఇంతే ఉంటది. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాలో పాత ఫార్ములా కాబట్టి ఏమైనా జరగచ్చు, అంటే వర్కౌట్ అవ్వచ్చు, మిస్ఫైర్ కూడా కావచ్చు. ఎందుకంటే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమి లేవు అనుకో, ఏమిరా ఇది ఏమి ఇంత చేసి ఏమి లేదని. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. రెండోది ఏంటంటే ఈ స్టాక్ బయటికి వెళ్ళే లోపలే డబ్బులు మాక్సిమం ఎలా లాగాలి అనే దానికోసం ఒక స్కీమ్ వేసుకొని వీళ్ళే వేలం పాట పెట్టి వీళ్ళే పాడి, నార్త్ ఇండియాలో కూడా వీళ్ళోళ్ళే ఒకరిని అరేంజ్ చేసి, వరి నువ్వే పాడరు బాబు 5 లక్షలకి అని చెప్పి వీళ్ళే వాడికి డబ్బులు ఇచ్చి, ఇదంతా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ చేసి దీన్ని హైప్ క్రియేట్ చేయడం. అంటే లక్షలు పెట్టి చేస్తున్నారు, అభిమానులు కొంటున్నారు. ఇది నిజమని నమ్మిన కొంత అభిమానులు 10,000-20,000 పెట్టి కూడా టికెట్ కొనేవాళ్ళు ఉంటారు. నేను ఆస్తులు అమ్మేసైనా పవన్ కళ్యాణ్ సినిమాని నిలబెడతాను అనుకునే ఒక వీరాభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎందుకంటే అతనికి నెగిటివ్ వచ్చే కొద్దీ కొంతమంది ప్రాణం ఇస్తాము, అతని కోసం ఏమన్నా చేస్తామనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒకప్పుడు అంటే అభిమానులే నిలబెట్టేవాళ్ళు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమాకి ఫ్లాప్ అయినా కూడా డబ్బులు వస్తాయి. ప్రొడ్యూసర్ లాస్. నేను సుభాష్ చంద్రబోస్ పనిచేస్తున్నప్పుడు సేమ్ ప్రొడ్యూసర్ బాలు సినిమా చేస్తుండేవాడు, అశ్విని దత్. మేము లొకేషన్ కూడా వెళ్ళేవాళ్ళం, మాకు ఒకే బ్యానర్ కాబట్టి. ఆ సినిమా మాకు బాగా తెలుసు. బిగినింగ్ కూడా మాకు మేము అప్పుడు కర్నూలులో ఉంటే మాకు సపరేట్ షో వేయించాడు మా అసిస్టెంట్ డైరెక్టర్కి అంతా చెప్పమని. ఆయన టెన్షన్ లో ఉన్నాడు, ఎవరు అశ్విని దత్. మేము చూసి అప్పుడే ఇదేదో అంత అయ్యేట్టుగా లేదని చెప్పినాం. దాంట్లో 3 కోట్ల లాస్ వచ్చింది ఆయనకి అప్పటికి. అంటే అంత బాగాలేదనే సినిమాకి కూడా పెద్ద లాసులు రావు అనమాట. ఏవో కొన్ని మాత్రమే ఉంటాయి. జానీ కావచ్చు, అజ్ఞాతవాసి కావచ్చు, ఇలాంటివి
డిజాస్టర్లు ఉంటాయి తప్ప పవన్ కళ్యాణ్కి ప్రొడ్యూసర్ ఘోరంగా లాస్ అయినవి తక్కువ ఉంటాయి పవన్ కళ్యాణ్ కెరియర్ లో. ఎందుకంటే ఆయనకి అభిమానులు పదే పదే కూడా చూస్తారు. ఆయన స్క్రీన్ మీద ఉంటే చాలు సినిమా బాగుందా లేదనేది వాళ్ళకి అనవసరం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద స్టైల్ గా తిరుగుతూ ఫైట్ చేస్తూ ఏదో డైలాగులు చెప్తూ చిన్న చిన్న డాన్స్ వేస్తూ ఉంటే చాలు వాళ్ళకి. సో వాళ్ళకి పండగ. అలాంటిది అప్పుడు కాపాడగలగడానికి కారణం ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉంది. 20 కోట్లు 30 కోట్లు మాక్సిమం ఉండేది. ఇవాళ 300 కోట్లు 400 కోట్లు అనేది ఫ్యాన్స్ ఇల్లు ఆస్తులు అమ్ముకున్నా కూడా సాధ్యం కాదు. ఫ్యాన్స్ అనే వాళ్ళు మాత్రమే సినిమాని హిట్ చేసి ప్రొడ్యూసర్ డబ్బులు ఇప్పించలేని పరిస్థితి ఉంది. అందుకని వైడర్ ఆడియన్స్ చూడాలి సినిమా. అందుకనే మనకి వాళ్ళు రాజకీయంగా దాన్ని ప్రమోట్ చేసిన హరిహర వీరమలని వాళ్ళ నియోజకవర్గాల్లో జనసేన నాయకులు సినిమాని కొని ఫ్రీగా వేసిన డబ్బులు ఎందుకు రాలేదు ప్రొడ్యూసర్కి అంటే సరిపోదు. ఇవన్నీ సినిమా బాగుండి వైడర్ ఆడియన్స్ సినిమా చూడకపోతే నువ్వు దాన్ని రాజకీయంగా ప్రమోట్ చేసినా ఇంకోటి చేసినా అంత బడ్జెట్ రాదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఇది గొప్పగా ఉంది క్రేజ్ అని వీళ్ళే క్రేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఒక స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే డైరెక్ట్ గా దీన్ని హైప్ చేయకుండా, ప్రమోషన్ యాక్టివిటీస్ చేయకుండా ఇండైరెక్ట్ గా అంటే పీపుల్లోనే దీని మీద క్రేజ్ వచ్చింది అన్నది క్రియేట్ చేయడానికి ఈ టాక్టిక్స్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఎంత మాత్రం వర్కౌట్ అవుతుందో. టాక్టిక్స్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇది ఎంత వర్కౌట్ అవుతుందని చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా ప్రమోషన్లకి ఏవో టాక్టిక్స్ అయితే అవసరం. దీన్ని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఇవాళ 400 కోట్లు పెట్టేశారు, థియేటర్కి జనం రాకపోతే పరిస్థితి ఏంటి? దెబ్బ కూడా గట్టిగా తగులుతుంది మనకి. ఒక్క గేమ్ చేంజర్ తోనే దిల్ రాజు పరిస్థితి ఏంటి? కింగ్ గా ఉన్నోడు ఎక్కడికి వెళ్ళాడు? జీరోకి వెళ్ళిపోయాడు హీరోగా ఉండి. అంటే ఆ పరిస్థితి ఇవాళ ఉందన్నమాట. అంటే ఒక 100 కోట్లు లాస్ వస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి రకరకాల స్ట్రాటజీలు ఓజీకి వేస్తున్నారు. ఎందుకంటే అతని పేరు ఇమ్రాన్ హష్మీ కూడా విలన్ గా అంత అనట్లేదు మనోళ్ళకి. అంటే భయంకరమైన విలన్ ఆ ఫీల్ రావట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ ని ఢీకొనే ఒక విలన్ ఫీల్ అయితే స్ట్రాంగ్ గా రావట్లేదు. అతను పైగా విలన్ క్యారెక్టర్లు మామూలుగా హీరో అతను హీరో కూడా చాక్లెట్ హీరో. అతనేమి యాక్షన్ హీరో కూడా కాదు. అలాంటి అతన్ని విలన్ గా పెట్టడం అనేది కూడా కొంతమందికి ఇదిగా ఉంది. సో ఇంకా హీరోయిన్ కూడా గొప్పగా ఏమి అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ మీదనే సినిమా ఆడాలి. సో అది ఏ స్థాయిలో జరుగుతుంది అనేది డౌట్ ఉంది. అందుకనే ఈ స్ట్రాటజీని ప్లాన్ చేసి ఒక ఫేక్ హైప్ ని క్రియేట్ చేసి మాక్సిమం 3-4 రోజుల్లోనే అంటే బ్యాడ్ టాక్ వచ్చి జనాల్లోకి వెళ్ళే లోపలనే డబ్బులు చేసేయాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ జనసేన దీన్ని ఓన్ చేసుకుంది. ఇప్పుడు ఈ డబ్బులు కూడా జనసేనకి ఇస్తామంటున్నారు కాబట్టి సో మనం ఈ సినిమాకి ఏం పెట్టినా జనసేనకి వెళ్తుంది అన్నట్టుగా ఒక కలర్ ఇచ్చి జనసేన అభిమానులంతా కూడా ఓన్ చేపించి దీన్ని చేయాలి అన్న ప్లాన్తో. అదేంటంటే హరిహర వీరమల్లికి చివరి నిమిషంలో ఎంటర్ అయినాడు పవన్ కళ్యాణ్. ఇది ఇంకా టైం ఉంది కొంచెం 20. సో గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే దీన్ని హైప్ చేస్తారు. లేకపోతే ఇప్పుడు నుంచే టికెట్లు అమ్మాల్సిన అవసరం ఉంది. సో దీన్ని ఇలా చేసి మాక్సిమం ఏంటంటే రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలలోనే మాక్సిమం ఎట్లా లాగాలి. ఎట్లాగో 2 గవర్నమెంట్లు పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ఉంటే టికెట్ రేట్లు పెంచుతారు. సో ఫ్యాన్స్ నే వాయించే కార్యక్రమం జరుగుతుంది. ఫ్యాన్స్ నుంచి మాక్సిమం లాగాల. ఎందుకంటే బయటోడు దీని ఎందుకు 10,000 20,000 పెట్టి చూస్తాడు. ఇవాళ ఎవరు చూసే పరిస్థితి లేదు. ఎందుకు లేరా 2 రోజులు ఉంటే కాదవుతుంది అనేది అందరికి అర్థమైపోయింది. ఆ మ్యాడ్నెస్ అనేది మామూలు ఆడియన్స్ లో ఇవాళ లేదు. ఓన్లీ ఫ్యాన్స్ లోనే ఉండాలి. సో ఫ్యాన్స్ నుంచే రాగాలి డబ్బులు. ఆ కార్యక్రమం కోసమే ఇదంతా ఒక హైప్ ని క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. థ్యాంక్ యూ సార్.